హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ముందు వీడియోలో కూడేదాన్ లెసన్ విన్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ग्रामर पार्ट अंता చూద్దాం. पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. ఇక్కడ సెంటెన్సులు చదువుకొని ఇది అవునా కాదా మనం రాయాల్సి ఉంటుంది. కూడేదానికి కై ఆకార్ हैं. డస్ట్బిన్లు చాలా ఆకారాల్లో ఉంటాయి, అవునా కాదా? कूड़ेदान का दाम ज़्यादा है. डस्टबिन कास्ट ఎక్కువగా ఉంటుంది. पहले कूड़ेदान का मुंह खुला रहता था. స్టార్టింగ్ లో డస్ట్బిన్లు ఓపెన్ అయ్యి ఉండేవి, అంటే దానికి ढक्कन ఉండేది కాదు, అవునా కాదా? అవును. कूड़ा इधर उधर फेंकने से कूड़ेदान को बहुत खुशी मिलती है. మనం చెత్తని అటు ఇటు విసిరేయడం వల్ల డస్ట్బిన్కి చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు లెసన్ వింటే ఇవన్నీ మీరు కరెక్ట్గా రాసేస్తారు. నేను ఆన్సర్స్ కూడా చెప్పాల్సిన పని ఉండదు. नहीं, कूड़ेदान का उपयोग करने से नुकसान हमारा ही होगा. డస్ట్బిన్ వాడితే మనకే నష్టం, అవునా కాదు? हाँ नहीं, हाँ नहीं नहीं. ఇక్కడ చూడమ్మా, హీ పైన చుక్క ఉంది. पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. లెసన్ అనుసరించి ఈ సెంటెన్స్లో జంబ్లింగ్లు ఇచ్చారు, మనం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇది మీరు లెసన్లో చూసుకున్నా తెలిసిపోద్ది. ఇక్కడ ఆన్సర్స్ రాసాను, చూసుకోండి. వాక్య పढ़कर उचित शब्द से ఖాళీ జగహ భరియే. ఇక్కడ రెండు ఇచ్చారు, ఇందులో ఏది కరెక్ట్ ఇక్కడ రాయాలి. సంసార్ మే చీజే బదల్తీ రహతీ హై. ప్రపంచంలో వస్తువులన్నీ మారిపోతూ ఉన్నాయి. నీలే వ కాలే ये कूड़ेदान मेरे भाई हैं. काले भाई का उपयोग जीवाणु फैलाने वाले वस्तुओं को डालने के लिए होता है. जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है. कूड़ा इधर उधर फेंकेंगे तो गंदगी फैलेगी. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. లెసన్ అనుసరించి ఇక్కడ సగం సెంటెన్స్ మాత్రమే ఇచ్చారు, మిగిలింది మీరు రాయాలి. मैं कई रंगों में मिलता हूँ. अब तो समझे. हाँ, मेरा नाम कूड़ेदान है. जागो लोगो जागो, जागो लोगो जागो. संसार में चीज़ें बदलती रहती है. यह सच है कि स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है. स्वच्छता का कार्य है बड़ा महान. गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखे. ఇక్కడ మనం पैरा చదువుకుని వీటి ఆన్సర్స్ రాయాలి. बढ़ती जनसंख्या के साथ जल की आवश्यकता भी तेजी से बढ़ रही है. जल सीमित मात्रा में मिलता है. जल स्रोतों जैसे नदी, तालाब, कुएं आदि से जल का उपयोग ज़्यादा होने के कारण पानी की कमी हो रही है. इसीलिए पानी को सावधानी से उपयोग करना चाहिए. व्यर्थ जल को साफ करके ही कुछ विशेष कार्यों के लिए उपयोग में लाया जाता है. అయితే ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే, జనసంఖ్య పెరిగిపోతున్న కారణంగా నీళ్ళ అవసరం కూడా పెరుగుతూ ఉంది. అయితే మనకి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, తగినంత మాత్రంలోనే ఉన్నాయి. నదులు, అలాగే చెరువులు, నుయ్యలు, వీటి వల్ల వచ్చే వాటర్ని మనం ఎక్కువ వినియోగించుకుంటున్నాం. అందువల్ల నీరు తగ్గిపోతున్నాయి మనకి. అందుకని మనం నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, వ్యర్థంగా ఉండే వాటర్ని శుభ్రం చేసుకుని మనం వాడుకోవాలని ఈ పేరాలో చెప్పారు. వీటికి ఆన్సర్ చూద్దాం. हर दिन किसकी आवश्यकता बढ़ रही है?
हर दिन जल की आवश्यकता बढ़ रही है। सेकंड क्वेश्चन చూడండి, जल स्रोत क्या क्या है? మనకి వాటర్ నిచ్చేవేంటి? नदी, तालाब, कुएं आदि जल स्रोत हैं। थर्ड क्वेश्चन చూడమ్మా, हमें उपलब्ध पानी का उपयोग कैसे करना चाहिए? हमें उपलब्ध पानी का उपयोग सावधानी से करना चाहिए। फोर्थ क्वेश्चन, हम व्यर्थ जल को क्या कर सकते हैं? हम व्यर्थ जल को साफ करके कुछ विशेष कार्यों के लिए उपयोग में ला सकते हैं। किसकी मात्रा सीमित है? जल की मात्रा सीमित है। गद्यांश पढ़कर 3 प्रश्न बनाइए। మనం ఇక్కడ గద్యాంశ ఏ గద్యం అయితే ఇచ్చారో చదువుకుని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. ఎన్ని? 3 క్వశ్చన్స్. ఇది చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు. ఒక సాలిడ్ ఉంటుంది, సాలిడు తన గూడు కట్టుకుంటుంది. అయితే ఆ సాలీడు పైకి వెళ్ళాలనుకుంటుంది, కానీ కిందకి జారిపోతూ ఉంటుంది. కానీ తన ప్రయత్నం మాత్రం ఆపదు. సగం వరకు వెళ్తుంది, మళ్ళీ జారిపోద్ది, సగం వరకు వెళ్తుంది, మళ్ళీ జారిపోద్ది. అయినా సరే ఎలా అన్నా దృఢంగా నిశ్చయించుకుంటుంది నేను పైకి వెళ్ళాలని. అలాగే ఎలా అయితే కష్టపడి పైన ఉన్న గుహకి చేరుకుంటుంది. అది పారా ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి చదివేస్తాను చూడండి. एक मकड़ी गुफा की छत पर चढ़ने की कोशिश कर रही थी। उसने थोड़ा सा जाला भी बुन रखा था। वह बार बार ऊपर चढ़ने की कोशिश करती और फिसलकर नीचे गिर जाती थी। चढ़ने के इरादे को मजबूत किया, थोड़ी देर रुकी, दीवार की ओर फिर चल पड़ी। आधा रास्ता तय करने पर कुछ देर रुकी और फिर अगला सफ़र शुरू किया। इस बार वह छत पर चढ़ने में सफल हो गई। क्वेश्चन अला तैयार चलिए। उदाहरण के लिए, मकड़ी किस पर चढ़ने की कोशिश कर रही थी? अला నేను ఒక 3 క్వశ్చన్స్ తయారు చేశాను. मकड़ी ने क्या बुना रखा था? मकड़ी ने किसको मजबूत किया? थोड़ी देर रुककर मकड़ी फिर किस ओर चल पड़ी? ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ టైర్ని రీసైకిల్ చేస్తే ఏమవుతాయి, ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తే ఏమవుతుంది అని ఇక్కడ ఇచ్చారు. మ్యాచింగ్ ఇవి ఇలా చేసుకోవాలి, చూసి రాసుకోండి. लिखिए क्वेश्चन చూడండి. नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 वाक्यों में लिखिए. क्वेश्चन आंसर्स చూద్దాం.